అధ్యక్ష మేము బలంగా నమ్మేది ధర్మంతో కూడిన రాజకీయాలు చేయాలి తప్ప రాజకీయాల్లోకి ధర్మాన్ని లాగకూడదు అధ్యక్ష. పెద్దలు కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బహుశా ఆయన చేసినన్ని యాగాలు ఎవరు కూడా చేస్తుండారు అధ్యక్ష ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవాళ్ళు. మరి పాదం నుంచి శిఖరం వరకు కృష్ణశిలలతో నిర్మించిన అపురూపమైన దేవాలయం 1000 ఏళ్ల వైభవం యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి గారి దేవాలయం అధ్యక్ష. మరి దేశం కోసం ధర్మం కోసం అని రోజు చెప్పేటోళ్ళు అధ్యక్ష. మా వేములవాడ రాజన్న గుడికి రూపాయి తెచ్చిండ్రా అధ్యక్ష? మా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి గారి ఆలయానికి రూపాయి ఇచ్చిండ్రా? భద్రాద్రి రాములవారి ఆలయానికి ఒక 1/2 పైసా ఇచ్చిండ్రా? లేదా జోగులాంబ అమ్మవారికి 1 పైస ఇచ్చిండ్రా? కొండగట్ట అంజన్న ఆలయానికి 1 రూపాయి వచ్చిందా అధ్యక్ష? బాసర సరస్వతి ఆలయానికి 1 రూపాయి తెచ్చిండ్రా? కురుమూర్తి ఆలయానికి 1 పైసా ఇచ్చిండ్రా? అందుకే అంటున్న అధ్యక్ష నేను అడగాలే, అడగకపోతే స్పందించరు. సమ్మక్క సారక్క జాతర అధ్యక్ష ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర. అద్భుతంగా మేమున్నప్పుడు నిర్వహించాం, మీరు కూడా నిర్వహిస్తారని ఆశిస్తున్నాం అధ్యక్ష. సమ్మక్క సారక్క జాతరకు జాతీయ హోదా ఇవ్వాల్సిన అవసరం లేదా? మహాకుంభమేళాకేమో ఇవాళ కేంద్ర ప్రభుత్వం 2100 కోట్లు ఇచ్చింది అధ్యక్ష ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి. 2100. అదే మరి మనకు ఒక 21 రూపాయలు కూడా ఇచ్చేందుకు మనసు లేదా? మరి ఎందుకు అధ్యక్ష వాళ్ళని అడగొద్దు? అందుకే అంటా ఉన్న అధ్యక్ష అడగాలి, అడిగితేనే మరి అమ్మైనా అన్నం పెడుతుంది అధ్యక్ష. అధ్యక్ష 5 ట్రిలియన్ ఎకానమీ అని పిఎం అంటున్నారు, మరి మన సీఎం ఏమో 1 ట్రిలియన్ ఎకానమీ అంటున్నారు. 1 ట్రిలియన్ ఎకానమీ అంటే ఏంటిది అధ్యక్ష? భట్టి గారు కూడా బడ్జెట్ స్పీచ్లో చెప్పినారు, డిప్యూటీ సీఎం గారు. $1 ట్రిలియన్ అంటే అధ్యక్ష ఇవాళటి ధరల్లో తీసుకుంటే 88 లక్షల కోట్ల అధ్యక్ష. ఇవాళ మన అసెంబ్లీ అంటున్నా మన్నించాలి, మన రాష్ట్రం యొక్క జిఎస్డిపి సైజ్ చూసుకుంటే మనం ప్రస్తుతం 16 లక్షల కోట్ల కాడున్నాం. గ్రోత్ రేట్ చెప్పారు, జిఎస్డిపి గ్రోత్ రేట్ 10.1% అని చెప్పారు బడ్జెట్ స్పీచ్లో. మరి అదే రేటు ఉంటుంది అనుకుంటే అధ్యక్ష మరి ప్రస్తుత ధరల ప్రకారం అయితే 17 ఏళ్ళు, కానీ స్థిర ధరల ప్రకారం అయితే 35 ఏళ్ళు పడుతుంది అధ్యక్ష. కానీ భట్టి గారు చెప్పినప్పుడేమో 2030 కల్లా దీన్ని సాధిస్తాం 1 ట్రిలియన్ ఎకానమీ అన్నారు. ఎట్లా సాధిస్తారో దయచేసి ఆ సీక్రెట్ మాకు కూడా చెప్పాలని చెప్పి కూడా నేను వారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష అటు కేంద్ర సర్కారు ఇటు రాష్ట్ర సర్కారు అధ్యక్ష ఇద్దరు కూడా నినాదాలు ఘనం అధ్యక్ష, విధానాలు మాత్రం శూన్యం. కొటేషన్లు అధ్యక్ష బడ్జెట్ స్పీచ్లో అక్కడ ఇక్కడ కొటేషన్లు పుష్కలం, అలొకేషన్లు మాత్రం నిష్ఫలం అధ్యక్ష. ఇక మన దగ్గర చెప్తారు అధ్యక్ష, బడే బాయ్తో మాషాల్లా అంటే చోటే బాయ్ సుబాన్ అల్లా అన్నట్టుంది అధ్యక్ష మన పరిస్థితి ఈరోజు. 2 బడ్జెట్లు చూస్తే పిఎం ఏమో 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, సీఎం ఏమో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇద్దరు ఇయ్యలే అధ్యక్ష. అధ్యక్ష పిఎం ఏమో 2022 నాటికి అందరికి ఇల్లు ఇస్తానన్నాడు అధ్యక్ష. సీఎం ఏమో పోయిన బడ్జెట్లో చెప్పింది అధ్యక్ష జూన్లో 4.5 లక్షల ఇండ్లు ఇస్తామన్నారు అధ్యక్ష. అందులో మా దళిత సోదరులకు గిరిజన సోదరులకు 5 లక్షలు కాదు 6 లక్షలు ఇస్తామన్నారు అధ్యక్ష. మళ్ళీ సంవత్సరం తర్వాత కూడా మెచ్చుకోవాలంటే అధ్యక్ష అదే స్పీచ్ మళ్ళీ చెప్పిండ్రు. 4.5 లక్షల ఇండ్లు అన్నది మళ్ళీ చెప్పిండ్రు, మళ్ళీ అదే మాట చెప్పిండ్రు. ఇంకా ఈసారి ఎస్సీ ఎస్టీలకు 1 లక్ష తగ్గించి చెప్పిండ్రు. నేను డిప్యూటీ సీఎం గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష, 1 లక్ష ఏదైతే తగ్గించారో దయచేసి నేను డిప్యూటీ సీఎం గారిని అడుగుతా ఉన్నా, మీరు పెద్దలు మల్లికార్జున్ ఖార్గే గారిని ఇక్కడికి ఆహ్వానించి చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో భాగంగా మీరు చెప్పిందే అది, ఎస్సీ ఎస్టీలకు గృహ నిర్మాణానికి ఇందిరమ్మ ఇంటికి 1 లక్ష ఎక్కువ ఇస్తామని చెప్పారు. దయచేసి రీఅప్రోప్రియేట్ చేయండి, ఖచ్చితంగా 6 లక్షలు అని మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పి మా పార్టీ తరఫున అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష పిఎం వైబ్రెంట్ గుజరాత్ అన్నారు, సీఎం రైజింగ్ తెలంగాణ అంటున్నారు. పిఎం 125 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు, సీఎం 1,58,000 కోట్ల అప్పు సంవత్సరంలో మాత్రం చేసిరు అధ్యక్ష. అధ్యక్ష పిఎం ప్రతి ఖాతాలో 15 లక్షలు అన్నారు, సీఎం ఏమో ప్రతి ఖాతాలో 15,000 అన్నారు రైతులకి. ఇద్దరు వేయలే అధ్యక్ష. అధ్యక్ష ఈస్ట్మన్ కలర్ లో సినిమా మాత్రం బాగా చూపెట్టారు అధ్యక్ష, కానీ తెలంగాణ ప్రజలకు అటు కేంద్ర బడ్జెట్తో ఇటు రాష్ట్ర బడ్జెట్తో ఒరిగింది మాత్రం 0 అధ్యక్ష. అధ్యక్ష కేంద్రంతో సఖ్యత అన్నారు, సత్సంబంధాలు అన్నారు. మరి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈ సఖ్యతతో సత్సంబంధాలతో ఏం సాధించారో కూడా దయచేసి మీరు చెప్పండి, రాష్ట్ర ప్రజలకు వివరించండి అని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష పెద్దలు చెప్తారు, సత్యం వధ ధర్మం చెర, సత్యన్న వచనం శ్రేయ సత్యం జ్ఞానం హితం భవేత్. అంటే సత్యమే మాట్లాడాలి, ధర్మాన్ని అనుసరించాలి అని చెప్తారు అధ్యక్ష. కానీ మరి లోకంలో అసత్యం అబద్ధాలు విజృంభిస్తున్నప్పుడు, హడ్డు అదుపు లేకుండా విచ్చలవిడిగా చెప్తున్నప్పుడు మౌనంగా ఉంటే అధ్యక్ష మనం కూడా అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. నిజం నిలకడ మీద తేలుతుంది అనుకుంటే మరి అందరం మునుగుతాం అధ్యక్ష. ఇవాళ నిజం నిమ్మలంగా నిద్రలేసే లోపల అబద్ధం
అబద్ధం అంతరిక్షాన్ని కూడా చుట్టొచ్చే పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష అందుకే అధ్యక్ష అబద్ధాన్ని 100 సార్లు చెప్తున్నప్పుడు నిజాన్ని 1000 సార్లు చెప్పాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష ఎన్ని రకాల అబద్ధాలు అధ్యక్ష, ఎన్ని రకాల అసత్య ప్రచారాలు చేశారు అధ్యక్ష, ఒక్కసారి గుర్తు చేసుకోండి అధ్యక్ష. మేము ఆనాడు ప్రభుత్వం నుంచి దిగిపోయిన తర్వాత మొదటి వారంలో అధ్యక్ష పేపర్లో వార్తలు ఏదో ల్యాండ్ క్రూజర్లు కొన్నారు, విజయవాడలో దాచిపెట్టారు. ఇవాళ ఎవరు వాడుతున్నారు సార్ అవి ల్యాండ్ క్రూజర్లను? ఎక్కడ పోయినాయి సార్ అవన్నీ? దాచిపెట్టారట. ప్రభుత్వం కొంటే కూడా గట్ల బదనాం చేయొచ్చా సార్? మీరు కూడా కష్టపడ్డారు, కష్టపడే ప్రజాక్షేత్రంలో కష్టపడే గెలిచి వచ్చారు, నేను వేరే ఏమనట్లేదు. కానీ అసత్యాలు ప్రచారం చేసి అదేదో మేము దాచిపెట్టుకొని మేము మా కోసమే దాచుకున్నట్టు ప్రచారాలు చేయడం తప్పు అని చెప్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష అట్లాగే ప్రగతి భవన్లో 100 రూమ్లు ఉన్నాయన్నారు అధ్యక్ష, 100 రూమ్లు. మరి ఇవాళ డిప్యూటీ సీఎం గారు అక్కడ ఉంటున్నారు, ఎన్ని రూమ్లు ఉన్నాయో బట్ అన్నా మీరే చెప్పాలి. ఎందుకంటే 100 రూమ్లను ప్రచారం చేసింది వారే. మేము ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు అధ్యక్ష, కానీ మేము ఇచ్చిన ఉద్యోగాలకి ఇవాళ వీళ్ళు పత్రాలు ఇచ్చుకుంటాం, మేము ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పి ప్రచారం చేశారు అధ్యక్ష. అట్లాగే రేషన్ కార్డులు ఇవ్వలేదంటారు అధ్యక్ష. ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్తే ఒక అర్థం ఉంటుంది అధ్యక్ష. ఇవాళ వారు అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్న తర్వాత వాళ్ళకు కూడా తెలుసు 2014 నుంచి 24 వరకు 6.5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చిన విషయం వారికి కూడా తెలుసు. కానీ తెలిసి కూడా ఇంకా బుకాయించడం మంచిది కాదు. అన్నిటికీ మించి అధ్యక్ష బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే అన్నిటికీ మించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద, అప్పుల మీద మీరు చెప్తున్న అసత్యాలు ఏవైతున్నాయో దయచేసి ఇది మంచిది కాదు. దయచేసి రాష్ట్రాన్ని శపించడం మన ఎవరికి మంచిది కాదు అని చెప్పి పెద్దలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందుకే అధ్యక్ష వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా, ఎక్కడ ఏముందో తెలియని పరిస్థితిలో ఆనాడు అప్పుడే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో ఒక కొత్త సంసారంలో కదా ఒక కొత్త కుండలో ఈగజ్ వచ్చినట్టు ఆనాడు జూన్ 2, 2014 నాడు మేము పదవి బాధ్యతలు చేపట్టిన నాడు నిజానికి ఆర్థిక పరిస్థితి గురించి రాష్ట్రంలో ఎవరికి కూడా సరైన అంచనా లేదు. కానీ అలాంటి పరిస్థితుల్లో మరి 9.5 ఏళ్ళు యావత్ దేశమే అబ్బురపడే విధంగా ఇవాళ ఒక నవనవోన్మేష తెలంగాణను తీర్చిదిద్ది భారతదేశంలోనే అగ్రభాగాన నిలబెట్టింది ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వం అనే మాట కుండబద్దలు కొట్టినట్టు ఒప్పుకోక తప్పదు అధ్యక్ష, చెప్పక తప్పదు.